నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించి వైసీపీ శ్రేణులు వాకాడు అశోక్ పిల్లర్ వద్ద ఉదయం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ ను వైఎస్ఆర్సీపీ నాయకులు వాకాడు మండల అధ్యక్షులు మండల నాయకులు వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ఆయన లాంటి మహనీయుడు మరొకరు రారు అని ఆయన్ని చిరకాలం గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశించి కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రసంగించారు. ఎంతో మంది జన్మ తీసుకుంటూ ఉంటాం, కానీ కొందరికే చరిత్రలో మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి మహనీయుల్లో చరిత్రలో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నటువంటి మహనీయుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుర్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన దివంగత రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని నింపుకొని ఎంతోమంది పేదలకు సేవ చేస్తూనే చివరి క్షణంలో కూడా ఆయన ప్రజాసేవలోనే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. ఈరోజు 77వ జన్మదినాన్ని రాష్ట్రమంతా కాదు, ప్రపంచంలో కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఆయన జయంతిని. ఎందుకంటే మన ప్రాంతంలో కూడా చూస్తే రైతులకు ఆయన ఇటువంటి బ్యారేజీని మనకు అందించి, సొన్నమకి బ్యారేజీని అందించి వేల ఎకరాల్లో సాగునీరు అయితేమి ఈ మండల ప్రజలకు, చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా మండలాలకు కూడా తాగునీటి సౌకర్యాన్ని అందించినటువంటి మహనీయుడు ఆయన. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ చేసి ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు ఇంజనీరింగ్ అయితేమి, వైద్య చదువుల్లో అయితేనేమి ఎంతోమందికి కూడా అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అందుకని చిరస్మరణీయంగా ఉండేటువంటి మహనీయుడు కాబట్టి అటువంటి జన్మదినంలో మనందరం పాల్గొనడం కూడా ముఖ్యంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు పెద్దలకు, కార్యకర్తలకు, ఈరోజు నిరుపేద కూలీల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపాధి హామీలో కూడా రాజకీయానికి తావన్నటువంటి పరిస్థితి. చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాబట్టి మరీ ఎక్కువగా ఈరోజు రాజశేఖర రెడ్డి కనపడతా ఉన్నాడు జనాలకు. రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలతో నిమిత్తం లేకుండా, కులాలు మతాలతో నిమిత్తం లేకుండా పేదరికమే ప్రాతిపదికగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి మహనీయ నేత రాజశేఖర రెడ్డి కాబట్టి ఈరోజు పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి పేదవాడి హృదయంలో ఈరోజు గూడు కట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి. అటువంటి మహనీయ నేతకు ఈరోజు మనందరం నివాళులర్పిస్తూ ఆయన యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఒక అడుగు వేస్తే 3 అడుగులు వేస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో పేదల కోసం తన తండ్రి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించాడు. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ప్రతిజ్ఞ చేయాలి. ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదానికి ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేదానికి కంకణ బద్దులు అవుతామని చెప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి
77వ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళంతా కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈరోజు ఈ విగ్రహ సాక్షిగా హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి సోదరుడికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వాకాడ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నారు.